కమిషన్ల కోసమే మంత్రులు రోడ్డుకెక్కి విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మంత్రి జూపల్లి సీఎస్కు లేఖ రాయడమే అందుకు ఉదాహరణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై కేంద్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోందంటున్న ఎంపీ లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీపై సీఎస్కు రాసినటువంటి లేఖ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో రిజ్వీ మాత్రమే కాదు, మిగతా సీనియర్ ఐఏఎస్లపైన చాలా రోజుల నుంచి క్షేత్రస్థాయిలో పర్టికులర్గా ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్రచారం అయితే ఉంది. సో దీనిపైన మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ కె లక్ష్మణ్ ఎంపీ గారు మనతో పాటున్నారు. సో చెప్పండి, రిజ్వీ ఎపిసోడ్పై స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక మంత్రి తన శాఖలో పనిచేసినటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ మీద లేఖ రాయడం ఎట్లా చూస్తారు? తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారి పైననే మంత్రి లేఖ రాసే పరిస్థితి వచ్చిందంటే ఇందులో ఏదో మతలబు ఉందని ప్రజలు ఖచ్చితంగా భావిస్తున్నారు. అంటే మంత్రి గారి ఒత్తిడికి లొంగలేదా, లేదా ఇవాళ ఎందుకు వీరు ఇవాళ ఒత్తిడికి లొంగకుండా వీరు విరమణ చేశారా పదవి? ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అంతా అయోమయం, గందరగోళ పరిస్థితి. ఈ మంత్రివర్గంలోనే మంత్రులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, వివాదాలు, ఆ రకంగా చివరికి మరి ముఖ్యమంత్రి గారి మీదనే మంత్రుల పిల్లలు ఆరోపణలు చేసే పరిస్థితి. మొత్తం ఇవాళ పాలన పడకేసింది. ఎవరికి వారుగా ఇవాళ యమునా తీరుగా వివరిస్తూ ఈరోజు అవినీతి విలయతాండవం చేస్తున్నది ఈ రాష్ట్రంలో. మొత్తం తెలంగాణ ఇవాళ భ్రష్టు పట్టిపోయింది. ఒకవైపు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అధికారులు కూడా పూర్తిగా వాళ్ళ మనస్థైర్యాన్ని కోల్పోతున్నారు. మరి మంత్రుల ఒత్తిడికి తాళలేక వారు తప్పుకుంటున్నారా? ఇది ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వాన్ని అసలు నడుపుతున్నది ఎవరు? మరి కాంగ్రెస్ పార్టీ మార్పు కోసం ప్రజలు ఆ రోజు అవకాశం ఇస్తే ఇదేనా మార్పు, ఇదేనా మరి కాంగ్రెస్ మార్కు పాలన అని చెప్పి ఇవాళ ఐఏఎస్ లాంటి అధికారులకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? మంత్రి సీఎస్కు రాసిన లేఖలో చెప్పిన సారాంశం ఏంటంటే, ఆబ్కారీ శాఖ మంత్రిగా నేను ఉన్నాను, తన మాటలను ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో రిజ్వీ, సెక్రటరీ హోదాలో హరికిరణ్ ఇద్దరు కూడా పట్టించుకోలేదు. టెండర్లకు సంబంధించిన విషయం నుంచి మొదలుకుంటే ఇతరత్ర అంశాల వరకు పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. ఈ గోల్మాల్ నుంచి తప్పించుకోవడానికి రిజ్వీ వీఆర్ఎస్ తీసుకున్నట్లు రేఖ రాశారు. దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, ప్రభుత్వ ఖజానాకు ఇబ్బంది కలగకుండా, నష్టం కలగకుండా చూసుకోవడంలో భాగంగానే నేను సీఎస్కు లేఖ రాశాను ఒకవైపు మంత్రి చెప్తున్నారు. మంత్రి తన సొంత అధికారుల మీదనే లేఖ రాసే పరిస్థితి వచ్చిందంటే ప్రజలకు అనేకమైనటువంటి అనుమానాలు, అవన్నీ అనుమానాలు నివృత్తి కావాలంటే ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు దీన్ని జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఐఏఎస్ అధికారుల యొక్క మరి పూర్తిగా వారు ఈ రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అంటే బలవంతంగా పదవి విరమణ చేసుకో మరి మంత్రి గారు స్వయంగా వారి పదవి విరమణ కూడా మరి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా టెండర్లలో మరి చెప్పిన మాట వినలేదంటే దాని పట్ల ప్రజలు ఏమర్థం చేసుకోగలుగుతారు? ఇది అసలు ప్రజాస్వామ్యంలో మరి మంత్రులు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి వారికి అనుకూలంగా వివరించినటువంటి భావన కల్పించడం ఏమాత్రం కూడా భావ్యం కాదు. మంత్రుల మధ్యనే ఇంత విభేదాలు, తగాదాలు, వివాదాలు కొనసాగు ఉంటే ఎక్కడ ఈ అధికారి ఎవరి కనుసన్నలో పనిచేయాలి? కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నటువంటి హోంశాఖ శాంతి భద్రత కూడా క్షీణించిందంటే మరి రోజువారీగా ఇవాళ హత్యలు అంటే ఇంత గన్ కల్చర్ పెరిగిందంటే దేనికి దారితీస్తూ ఉన్నది? ప్రభుత్వం ఇలా మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీన్ని ప్రజలు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ విషయంలో గట్టిగా సీరియస్గా రాబోయే రోజుల్లో పోరాటం చేయబోతుంది, ప్రజల పక్షాన నిలబడబోతుందంటూ లక్ష్మణ్ గారు చెప్తున్నారు. ఓటు స్టూడియో.